హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మనము పేలాల ముద్దలు అంటారు వీటిని, సత్తి ముద్దలు. ఇవి తెలంగాణ స్పెషల్. ఇది మా అమ్మమ్మ రెసిపీ అన్నమాట. జొన్నలు ముందు మొక్కజొన్నలు వేయిస్తుండే, తనైతే కుండలో వేయిస్తుండే, పైన ఇట్లా క్లాత్ కప్పేసి పేలాలు పైకి వేలకుండా. ఇది టిప్ అన్నమాట. ఇంకా తర్వాత జొన్నలు తీసేసి, ఇంకా ఈ మొక్కజొన్నలు తీసేసిన తర్వాత జొన్నలు వేయిస్తుండే. జొన్నలు కూడా వేగినాక ఇవి నేను ఒక్కొక్క కప్పు తీసుకున్నాను. ఒక కప్పు జొన్నలు, ఒక కప్పు మొక్కజొన్నలు, హాఫ్ కప్పు పల్లీలు కూడా తీసుకున్నాను. మా అమ్మమ్మ అయితే పల్లీలు వేయకపోతుండే, కానీ ఇంకా పల్లీలు ఉపవాసం ఉన్నప్పుడు తింటాం కదా అన్నట్టుగా నేను ఇంకా కొంచెం టేస్ట్ ఉంటుందని పల్లీలు యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా పల్లీలు కూడా వేసేసి పేలాలు మంచిగా అవుతున్నాయి చూడండి. ఓవెన్లో కూడా ఉన్న వాళ్ళు ఓవెన్లో చేసుకోవచ్చు. కాకపోతే మనం ఓవెన్లో చికెన్ అట్లాంటి నాన్ వెజ్ పెడుతుంటాం కదా, కానీ నాకు ఇష్టం లేదు. ఇట్లా కుక్కర్లో చేస్తున్నాను. అంటే మొత్తం అవుతలేవు, కానీ ఒక 50% అయితే అవుతున్నాయి. తర్వాత ఈ పల్లీలు కూడా వేయించేసుకొని వీటిని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. 3 కప్పుల పిండి అవుతుంది అన్నమాట. 3 కప్పుల పిండికి బెల్లం 1 కప్ అయితే సరిపోతుంది. ఇది ముద్ద బెల్లం పాకం తొందరగా వస్తుంది. కొన్ని నీళ్ళు పోసేసి అదే వేడి కుక్కర్లో వేసేసినాను అనమాట. ఇంకా కలుపుతూ ఉంటే మనం ఇది మిక్సీ పట్టుకునేసరికి అది పాకం లాగా వచ్చేస్తుంది. ఎక్కువ పాకం కూడా రావాల్సిన అవసరం లేదు. ముందుగా జొన్నలు పేలాలు మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు పల్లీలు వేసుకోవాలి. ముందే పల్లీలు వేస్తే సరిగా గ్రైండ్ కావాలన్నమాట. ఇంకా ఈ పల్లీలు కూడా గ్రైండ్ అయితే కొంచెం నూనెలాగా బయటకు వస్తుంది, ముద్ద కట్టిపోతుంది అనమాట ఈజీగా. ఇప్పుడు ఇంకా ఈ పాకం రెడీ అయిపోయింది. పాకం రెడీ కాగానే ఇందులో వేసేసి కొంచెం ఇలాచీ పౌడర్, 1 స్పూన్ నెయ్యి, ఆవు నెయ్యి లాంటిది వేసిస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా మీరు ఇంట్రెస్ట్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాదాం, కాజు అట్లాంటివి ఉంటే యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే సత్తి ముద్దలు అంటే ఎట్లా ఉండాలో అదే రెసిపీ, అదే ప్రకారం మా అమ్మమ్మ చేసిన రెసిపీ ప్రకారమే చూపిస్తున్నాను. ఇంకా ఒక కొత్తగా యాడ్ చేసింది మాత్రం పల్లీలు యాడ్ చేసినాను. ఇంకా కొంచెం చల్లారిన తర్వాత మనం ఉండలు కట్టేసుకొని దాని మీద బాదం అంటించి పెట్టినామనుకోండి, బాదం పొట్టు తీసేసి వాటి మీద అంటించి పెట్టినామనుకోండి, ఇవి చల్లారిన తర్వాత కూడా మంచిగా వస్తాయి లడ్డూలు చేయడానికి. ఉపవాసం ఉన్నప్పుడు మనం దేవుడికి నైవేద్యం పెట్టేసుకొని తినొచ్చు అన్నమాట. అప్పుడు ఫ్రూట్స్ సరిగా దొరకకపోయేది కదా, ఇట్లా చేసుకొని తినేవాళ్ళు అన్నమాట. చాలా హెల్దీ అనమాట ఈ రెసిపీ. ఏకాదశికి, శివరాత్రికి, ఇంకా ఎప్పుడైనా తినొచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.